పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడైన మా తండ్రి, గొప్ప దేవ, నీకే స్తుతి, నీకే స్తోత్రము, నీకే ఆరాధన సమర్పిస్తున్నాము. దేవా, ఈ రాత్రి వేళ నీ సన్నిధిలోనైనా ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణంని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. తండ్రి, ఈ దినము పునరుత్థాన దినం అయింటుండగా ప్రభా, మేము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చారు. ప్రభానైనా మేము అందరము కలుసుకున్నాము ప్రభా, మరి చక్కటి సహవాసం కలిగి ఉన్నాము ప్రభా, నిన్ను ఆరాధించాము తండ్రి. అనేక మందిని ప్రభా, బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను కలిసాం తండ్రి. దేవా, నీకు స్తోత్రములు. మా ప్రభానైనా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చిన దయగలిగినటువంటి ఆ అవకాశాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా తండ్రి. దేవా, ఈ దినమంతయు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు. మా రాకపోకలందు తోడుగా ఉండి నడిపించినందుకు కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి తండ్రి, మేమందరం కలిసి కుటుంబంగా చేరి నిన్ను ఆరాధించాము ప్రభా, నీకు స్తుతులు చెల్లించాము. మా వ్యక్తిగత ప్రార్థనలు కూడా మేము చేసుకున్నాం తండ్రి. మా ప్రభా, నీవు మరి ఈ యొక్క ప్రార్థనలలో పాల్గొనడానికి కూడా మీరు మాకు కృప ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి అనేకమైన అద్భుత కార్యాలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినం తండ్రి, మీరు ఒక చక్కటి వాక్యంను మాకు అనుగ్రహించారు తండ్రి. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు అని మంచి వాగ్దానంతో కూడినటువంటి వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ రాత్రి ప్రభా, మేము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మా తండ్రి దేవా. ఈ వాక్యంలో ప్రభా, మీరు మమ్మల్ని ఎంతగా కాపాడుతున్నారు అన్న విషయాన్ని తలుచుకుంటే ఎంత సంతోషమవుతుంది ప్రభా, ఎంత ఆనందమవుతుంది ప్రభా. మనుషుల కపటోపాయములు మాకు అంటకుండా మీరు కాపాడుతారు. అవును ప్రభా, ఎంతోమంది మనుషులు ఎంతో కపటోపాయములు మా గురించి చేస్తున్నారు. మా ప్రభానైనా పైకి ఎంతో బాగా కనబడతారు, ఎంతో బాగా మాట్లాడతారు. కానీ ప్రభా, వారి హృదయాలలో మా గురించినటువంటి చెడు అభిప్రాయాలు, చెడు తలంపులు, హాని కలిగించేటువంటి ఆలోచనలు వారికి ఉన్నాయి. అయితే అవి మాకు తెలియదు, మీకైతే సమస్తం ఎరిగిన దేవుడు కదా ప్రభా. మీరు హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు, అందరి హృదయాలను పరిశోధించే దేవుడు. మా పట్ల ఎవరెవరికైతే కపటోపాయములు కలిగి ఉన్నారో అలాంటి వారి నుంచి మమ్మల్ని కాపాడడానికి ప్రభా, మీరు మీ యొక్క సన్నిధిని తండ్రి మాతో ఉంచుతున్నందుకు నీకు వందనములు. ఒక గొప్ప గుడారంగా తండ్రి, ఒక గొప్ప షెల్టర్గా మాకు ఉంచి తండ్రి, మమ్మల్ని నీ యొక్క సన్నిధి చాటున తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతున్నారు, దాచిపెడుతున్నారు ప్రభా. వారి కపటోపాయములు మాకు తగలకుండా మీరు కాపాడుతున్నారు తండ్రి. దేవా, నీవెంత గొప్ప దేవుడవు ప్రభానైనా, ఎంత దయగలిగిన దేవుడవు మా పట్ల, ఎంత శ్రద్ధ ప్రభా నీకు తండ్రి. నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మా కుటుంబ జీవితంలోనైనా, ఆఫీస్ జీవితంలోనైనా, మరి ఉద్యోగ జీవితంలోనైనా, ఎక్కడైనా తండ్రి మా ప్రభా, మా గురించి ఎవరైతే మా గురించి కపటోపాయం చేస్తున్నారో వారందరినీ ప్రభా మీరు వారి నుంచి మమ్మల్ని దాచివేస్తున్నారు. నిన్ను నమ్మిన బిడ్డలను మీరు ఎప్పుడు విడనాడరు. ఆ విషయాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి, ఇంకా అదేవిధంగా ప్రభా, వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. అవును తండ్రి, ఎంతోమంది మాతో పోట్లాడాలని ఉంటారు, మరి మాతో కలహం ఆడాలని ఉంటారు. అయితే ఆ కలహంలో వారు మాట్లాడే మాటల వల్ల మాకు నొప్పి తగలకుండా ప్రభా, వారి మాటల వల్ల మేము దుఃఖపడకుండా, వారి మాటల వల్ల మేము గాయపడకుండా తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ నాయనా, మమ్మల్ని నడిపిస్తూ తండ్రి మీ యొక్క గుడారంలో మమ్మల్ని దాచిపెడుతున్నందుకై నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఉద్యోగ జీవితాలలో ఎంతోమంది తండ్రి మరి మమ్మల్ని అణిచివేయడానికి, నీ బిడ్డలను అణిచివేయడానికి ప్రభా అనేకమైనటువంటి కపటోపాయములు పన్నుతున్నారు మా ప్రభా తండ్రి. ప్రమోషన్స్ రాకుండా అడ్డుపడే వాళ్ళు తండ్రి నైనా, మరి అనేక విధాలుగా వారి అభివృద్ధిని అడ్డుకునేటువంటి వాళ్ళు అనేక రకాలుగా తండ్రి సాతానుడు వాళ్ళని ప్రేరేపిస్తుండగా ప్రభా, వారు ప్రతి ఒక్కరి పట్ల, నేను నమ్మిన బిడ్డల పట్ల చేస్తున్నటువంటి ఆ కపటోపాయముల నుంచి నాయన ప్రతి ఒక్కరిని మీరు కాచి రక్షిస్తూ నీ సన్నిధి చాటున
దాచిపెడుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, ఆపత్కాలంలో మేము నిన్ను ఆశ్రయిస్తే ప్రభా మీరు మమ్మలను నీ పర్ణశాలలో దాచే దేవుడు మా తండ్రి. అదేవిధంగా ప్రభా నైనా వాక్కలహము మాన్పివేస్తున్నావు మా కుటుంబాలలో తండ్రి. ఎంతోమంది నైనా మరి మాటలతో నైనా నొప్పి పెట్టేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉన్నారు మా ప్రభా. ఎంతోమంది నిన్ను నమ్మిన బిడ్డలు వారి యొక్క మరి కుటుంబ సభ్యుల చేత అత్తగారు లేకపోతే మామగారు లేకపోతే కోడళ్ళు లేకపోతే కొడుకులు మరి కుమార్తెలు ఎవరైనా సరే తండ్రి, మరి ఇరుగు పొరుగు వారు మరి బంధువులు తండ్రి, మరి సొంత రక్త సంబంధికులు, భర్తకు సంబంధించిన వారు, భార్యకు సంబంధించిన వారు అనేక రీతులుగా ప్రభానైనా వాక్కలహము కలిగి ఉంటున్నారు మా ప్రభా. అలాంటి మాటల చేత నొప్పి కలగకుండా మీరు మమ్ములను నీ యొక్క వారిని తండ్రి, నిన్ను ఆశ్రయించు వారిని తండ్రి మీరు గుడారంలో దాచుతున్నావు ప్రభా. నీకు వందనములు మా తండ్రి. మరి సంఘంలో అయినా ప్రభానైనా ఉద్యోగ జీవితంలోనైనా ఎంతోమంది ప్రభా ఆ విధంగానైనా మరి మాటల చేత సూటిపోటి మాటల చేత ఎంతగానో బాధించేవారు అనేకులు, మరి నిరుత్సాహపరిచేవారు ప్రభా, మరి కృంగదీసేవారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. అయితే తండ్రి, నిన్ను నమ్మిన బిడ్డలు అలాంటి మాటలను వారికి తాకకుండా ప్రభు, దానివల్ల వచ్చే బాధ నొప్పి వారికి తగలకుండా మీరు కాపాడుతున్న దేవుడు కనుక నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు మీ గుడారంలో దాచుచున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంత గొప్ప దేవుడవు నీవు మాకు కలిగి ఉన్నందుకు మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ నైనా నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాము. ఈ రాత్రి తండ్రి మేము మరి మా యొక్క కుటుంబంలో మరి మా అందరితో కలిసి నాయన సంతోషించాము. అయితే ఈ రాత్రి నాయన నిద్రించేటప్పుడు తండ్రి నీ యొక్క ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా నైనా మీరు మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా. మాలో ఉన్నటువంటి సమస్యలు మేము కూడా ఎలాంటి మరి మనుషుల కపటోపాయములకు గురి అవుతున్నాము, ఎలాంటి వాక్కలహములకు గురి అవుతున్నాము, దుఃఖిస్తూ మరి పడకలకు చేరి ఉన్నామేమో మా తండ్రి దేవ. ఎంతమందినైనా అలా దుఃఖిస్తూ ఉన్నారో, ఎంతమంది తండ్రి అలాంటి సూటిపోటి మాటలతోనైనా బాధపడుతూ తండ్రి మరి పడకలకు చేరి ఉన్నారో వారందరి హృదయాలను తేలిక చేయండి. వారందరి హృదయాలను మీరు ఆ గాయపడిన హృదయాలను మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మీ యొక్క ఆదరణలో వారిని దాచుతున్నందుకే వందనములు ప్రభా. మీ యొక్క సన్నిధి చాటున వారిని దాచి ఉంచుతున్నందుకే నీకు వందనములు ప్రభా. నాయన ఏ విధమైనటువంటి నొప్పి వారికి తగలకుండా వారిని కాపాడుతున్నందుకే వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. మరి తండ్రి, ఎంతోమందినైనా మరి అనేకమైనటువంటి బాధలతో వేదనలతో ఉన్నారు. వారందరినీ ప్రభా మీరు బాగు చేస్తున్నందుకే నీకు స్తోత్రములు తండ్రి. నాయన కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు ప్రభా, సూటిపోటి మాటలు, వీటన్నిటి నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి రక్షించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవెనలతో నింపండి. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు కాపాడండి తండ్రి ప్రభా. మీ గుడారంలో వారిని దాచుతున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతమంది తండ్రి ప్రభా నీ సన్నిధిలోనైనా మొర పెట్టుకుంటున్నారో వారి మొరలన్నీ ఆలకిస్తున్నందుకే నీకు వందనములు ప్రభా. నీ సన్నిధి మాతో ఉంచుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. మరి ఎంతమందినైనా మరి నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ వేదన పడుతున్నారో వారికి అందరికీ మీరు సహాయం చేస్తున్నందుకే వందనాలు. వారికి మార్గం చూపిస్తున్నందుకు వందనాలు తండ్రి మా ప్రభానైనా. వివాహ సంబంధములు కుదరలేదని ఎంతమంది బాధపడుతూ ప్రభా మరి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో వాళ్ళని ఎంతమందినైనా మరి అనేకమైన సూటిపోటి మాటలతో వేధిస్తున్నారేమో తండ్రి. ఇంకా వివాహం కాలేదు, ఇంకా నువ్వు అర్హులు కావు, లేకపోతే నువ్వు అర్హురాలివి కావు, నీకు ఇంకా కుదరదులే, నీకు ఇలాగా నీ జీవితం ఇంతేలే అని ఎంతమంది కృంగదీసే మాటలు మాట్లాడుతున్నారేమో ప్రభా. అలాంటి వారిని అందరినీ దయ ఉంచి మీరు లేవనెత్తండి. అలాంటి మాటల నొప్పి వారికి కలగకుండా కాపాడండి. ఈ లోకంలో తండ్రి భయంకరమైన మనుషులు ఉన్నారు. కత్తిపోటి వంటి మాటలు కలవు అని వాక్యంలో రాయబడి ఉన్నది. అనేక మందినైనా అలాంటి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రభా. అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు నాయన. దయ ఉంచండి. మీరు కనికరించి వాళ్లకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా. మరి ప్రతి ఒక్కరిని మీరు ఆ విధంగా దాచి ఉంచుతున్నందుకే నీకు వందనములు తండ్రి. ఒక దినం వస్తుంది, ఆ దినం నాయన అందరూ సంతోషంగా తమ యొక్క మీరు చేసిన మేలును కొనియాడుతూ సంతోషిస్తారు. నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి
అదేవిధంగా తండ్రి సంతానం కొరకు కూడా ఎంతోమంది ప్రార్థిస్తున్నారు. వారిని కూడా ఎంతోమంది ఎన్నో మాటలు అంటూ ఉంటారు. అయితే ప్రభా, మీరు వారిని కూడా మీ యొక్క గుడారంలో దాస్తున్నందుకు వందనాలు. వారికి వారి హృదయాలను ఎరిగిన దేవుడు ప్రభా, మీరు ఆశపడే ప్రాణంను తృప్తిపరిచే దేవుడు. వారిని దర్శించి తప్పకుండా ప్రతి ఒక్కరికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎంతమంది అయితే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొంచున్నాము ప్రభా. విశ్వాసంతో నమ్మకంతో వారి ఎదురు చూడడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి నీకు వందనములు. వారికి ఇచ్చినటువంటి ఓపికను సహనమును బట్టి నీకు వందనములు. వారు కూడా నైనా మరి బాగలేనటువంటి వాళ్ళను, బాధపడుతున్నటువంటి వాళ్ళను ఏమాత్రం కూడా నైనా మాటలతో మరి ఇబ్బంది పెట్టకుండా మంచి ఆదరణ కలిగించే మాటలే మాట్లాడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, మా యొక్క మాటలు ఇతరులను ఎంతగా కృంగదీస్తాయో అన్న విషయం మేము ఆలోచించి మాట్లాడడానికి కృప చూపించండి. మా మాటలను మేము సరిగ్గా ఉంచుకోవాలి ప్రభా. మా హృదయాలలో ఉన్నటువంటి ఆలోచనను మేము మార్చుకోవాలి తండ్రి. ఇతరులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎప్పుడు కూడా త్వరగా జడ్జి చేసే వారంగా ఉండకుండా ప్రభా, మేము తండ్రి మాట్లాడే మాటలు నిదానించే రీతిలో ప్రభా, ఆదరణ కలిగించే రీతిలో, క్షేమాభివృద్ధి కలిగించే రీతిలో మేము మాట్లాడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఓపికను మరి కావాల్సినటువంటి సహనంను మరి అప్రమత్తతను దయచేయండి తండ్రి. మా ప్రభా, సైనికులను దీవించి తండ్రి, వారు చేస్తున్న డ్యూటీలలో వారికి కావాల్సిన ధైర్యమును ఓపికను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. డాక్టర్లను, నర్సెస్ దీవించండి ప్రభా. వారు చేస్తున్నటువంటి పనినన్నింటిని బట్టి నీకు వందనములు మా తండ్రి దేవా. మరి రాత్రి తండ్రి వాచ్మెన్లు, గార్డులు అందరిని కూడా దీవించి వారందరూ రాత్రులు మేలుకొని తమ డ్యూటీలు చేస్తుండగా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సేవకులను ఆశీర్వదించండి. వారందరూ తండ్రి మరి సంఘంలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభా. వారిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి. క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించి క్షేమంగా గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాము. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పైన నీ యొక్క రక్త ప్రోక్షణ ఉంచండి దేవా ప్రభా. వారు అలసత్వం లేకుండా అప్రమత్తతతో చక్కగా డ్రైవ్ చేయడానికి సహాయం చేయండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అపాయములు కానీ కలగకుండా కాపాడమని వేడుకుంటున్నాము మా తండ్రి. ఈ దినంనైనా ఎవరైనా ఆకస్మిక ప్రమాదములకు గురి అయి ఉన్నట్లయితే వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆకస్మిక అనారోగ్యమునకు గురైన వారు, హార్ట్ అటాక్లు కానీ, మరి పెరాలిటిక్ స్ట్రోక్ కానీ తండ్రి, మరి బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చి తండ్రి ఎంతమంది అయితే హాస్పిటలైజ్ అయి ఉంటున్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. వారికి అందరికీ స్వస్థత త్వరగా దయచేయండి. త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. వారి కుటుంబ సభ్యులను ఆదరించండి. ఎంతోమంది ప్రభా మరి చాలా బాధపడుతున్నారు ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ కష్టంను తీసివేయండి మా తండ్రి. అయినా త్వరగా స్వస్థతనిచ్చి ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. ఎంతోమందినైనా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఆశీర్వదించం తండ్రి ప్రభా. వారిని ఎంతగానో కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు దేవా. మరి ఇంతవరకు నాయన కాచిన దేవానికి స్తోత్రము మా తండ్రి. ఒంటరితనంలో ప్రభా వారు సమస్తంను కోల్పోయిన రీతిలో ఎంతో మరి కృంగుదలకు గురై ఉంటారు తండ్రి. వారికి మీరున్నారనే ధైర్యము, మీరున్నారు, మీరు ఆదరిస్తారనే ధైర్యంను వారికి అనుగ్రహించండి. ఓదార్పును వారికి అనుగ్రహించండి తండ్రి. మరి తమ పరిస్థితులను ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యంను, మీ యొక్క సహాయంను వారికి అనుగ్రహించండి మా ప్రభానైనా. ఎవరు కూడా అన్యాయానికి గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో తండ్రి ఒంటరిగా ఉన్న వారిపైన ఎంతో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా. మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను ప్రభా, వృద్ధులను, చిన్నారులను, అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా
దీవించినైనా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క ఆదరణ వారికి దయచేయండి ప్రభా. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతోమందినైనా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు తండ్రి, వాళ్ళను కాపాడండి తండ్రి. మా ప్రభా లేవనెత్తండి, సహాయం చేయండి నాయన. మా తండ్రి ప్రభా, డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నాయన, శరీరంలో లోపాలు ఉన్నటువంటి వారు, మానసిక మమ్మలను మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.